హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంటిని ఎంతో అందంగా అయితే ఉంచుకుంటాం. సో ముఖ్యంగా కిచెన్ అండి. కిచెన్లో మనం అనేక రకాల ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అంటే ముఖ్యంగా స్టవ్ పైన అంటే కాఫీ కానీ లేదా టీ కానీ లేదా పాలు కానీ మరగపెట్టేటప్పుడు అవి మనం మర్చిపోయి హడావిడిగా పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా. సో మర్చిపోయి ఉంటాం. అవి ఒక్కొక్కసారి పొంగిపోయి ఈ విధంగా గ్యాస్ గిన్నెలు మొత్తం కూడా అయిపోతూ ఉంటాయండి. సో ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి. కిచెన్ రూమ్ అనేది మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే, ఎంత అందంగా మెయింటైన్ చేస్తే, అంటే ఈగలు దోమలు ఏవి కూడా లేకుండా ఉంటేనే మనము ఎంతో హెల్తీగా ఉంటాం కదండి. సో ఈ విషయం మనందరికీ తెలిసిందని, సో అందుకోసమే మనం కిచెన్ రూమ్ని మనం చాలా నీట్గా అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా ముందుగా గ్యాస్ స్టవ్ని అయితే చాలా నీట్గా అయితే ఉంచుకోవాలి. ఈగలు దోమలు గ్యాస్ స్టవ్ చుట్టూ ఉండకుండా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ గ్యాస్ గిన్నెల మీద పొంగిన ఈ టీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు పొంగిపోయి అలానే ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా సింక్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచామనుకోండి, ఇవి బాగా నానిపోతాయి. దీనికోసం లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా స్టవ్ పైన ఉన్న డస్ట్ అనేది ఉంటుంది, అలాగే ఆయిల్ మరకలు ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ పైన మనం అన్నం పెట్టి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము, అది కూడా పొంగిపోయి ఈ విధంగా స్టవ్ మొత్తానికి కూడా అయిపోతుంది. ఈ విధంగా క్లాత్ తీసుకొని సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ తోటి ఇలా స్టవ్ పైన మొత్తాన్ని కూడా వాటర్ అనేది చిలకరించుకోవాలండి. మీరు చూసారో లేదో గ్యాస్ పొయ్యి కింద కూడా ఎక్కువగా టీ మార్కులు అనేవి ఉన్నాయి. నేను ఈ క్రింద అయితే మనకి రైస్ అనేవి ఉంటాయి కదా, అంకాలు ఉంటాయి కదా, సో గోనెంకాలు అంటాం కదా, అవి అయితే నేను ఇక్కడ స్టవ్ కింద వేసుకున్నాను. ఇలా వేసుకున్న ఈ గ్యాస్ని క్లీన్ చేసేటప్పుడు ఆ యొక్క అంకాలను కూడా తీసేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ లెమన్ అండి, నిమ్మకాయలు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. సో వాటిని మనం బయట పడేస్తూ ఉంటాం. అలాగే నిమ్మరసం పిండిన తర్వాత నిమ్మ పీల్ అనేది తొక్కలు ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం బయట పడేస్తూ ఉంటాం. సో వాటితో కూడా మనకి యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా స్టవ్ మొత్తం కూడా గ్యాస్ గిన్నెలు అనేవి బయట పడేసిన తర్వాత సో ఈ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా అయితే నిమ్మ పీల్తోటి అంటే నిమ్మకాయ తొక్కతోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్ మార్కులు ఏమైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయండి. సో ఇలా నిమ్మ తొక్కతో ఇలా మొత్తం కూడా రఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉంచండి. 10 మినిట్స్ తర్వాత మనం ఇలాంటి స్క్రబ్బర్ అనేవి ఉంటాయి కదండి, ఇలాంటి స్క్రబ్బర్ తోటి ఇలా కొంచెం విమ్ జెల్ కానీ లేదా ఎక్సో సోప్స్ కానీ ఉన్నాయనుకోండి, సో జెల్స్ ఉన్నా సరే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సోప్ అనేది కొంచెం ఈ యొక్క స్క్రబ్బర్కి అప్లై చేసుకుని ఇలా అయితే మొత్తాన్ని కూడా ఇలా రఫ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్ మార్కులు కానీ ఏమైనా జిడ్డు కానీ ఏది ఉన్నా సరే మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దానికంటే ముందు మనం కొంచెం వాటర్ చిలకరించి నానబెట్టాం కాబట్టి గ్యాస్ స్టవ్ని చాలా ఈజీగా మార్కులు అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్, వాల్ టైల్స్ అనేవి ఉంటాయి కదండి, అవి కూడా ఎలా ఉంటాయి, మనం ఏదైనా కర్రీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ జిడ్డుగా అయితే ఉంటుంది కదా, ఆయిల్ మార్కులు వెనక్కి తుల్లడం కానీ ఆయిల్ తుల్లడం వల్ల ఆ మార్కులు అలానే ఉండిపోతూ ఉంటాయి, అక్కడ కూడా జిడ్డుగా ఉంటుంది. సో టైల్స్ కూడా మీరు ఈ స్క్రబ్బర్ తోటి జెల్ కానీ అదే ఎక్సో సోప్స్ కానీ యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని కొంచెం వాటర్లో డిప్ చేస్తూ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎప్పుడు మీరు క్లీన్ చేయాలన్నా సరే ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం పెద్ద పెద్ద లిక్విడ్స్ లాంటివి ఏమి కూడా యూజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. అలాగే వాల్ టైల్స్ వెనకాల ఉంటాయి కదా, గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ని కూడా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేస్తూ క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా కిచెన్ అనేది అందంగా ఉండాలి, అలాగే ముఖ్యంగా చాలా నీట్గా మనం మెయింటైన్ చేయాలి అంటే స్టవ్ పైన ఏదైనా ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే గ్యాస్ స్టవ్ని తడి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని అలాగే ఫ్లోర్ని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి. గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెల స్టాండ్ ఉంటే గిన్నెల స్టాండ్లో కానీ లేదా బుట్టలో కానీ వేసుకొని ఉంటే సరిపోతుంది. సో ఈ చూసారు కదా, ఇక్కడ నేను నానబెట్టి ఉంచాను గ్యాస్ గిన్నెలు అనేవి. సో ఈ గ్యాస్ గిన్నెల క్లీనింగ్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ముందునే ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో చూడండి, చూస్తే మీకు చాలా వరకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టవ్ క్లీన్ అయిపోయిన తర్వాత మనకి పైన కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి. సో కొందరికి ఏంటి అంటే వుడ్తో చేసిన కబోర్డ్స్ లాంటివి, నెక్స్ట్ అంటే ఓపెన్ చేసే క్లోజర్ డోర్ లాంటివి ఉంటాయి కదా, సో అలా కాకుండా ఇక్కడ ఓపెన్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క కబోర్డ్స్లో ఏంటి అంటే మనం డైలీ కూడా టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే నేను ఇక్కడ స్టీల్ గ్లాసెస్ అన్ని ఒకవైపు, అలాగే గ్లాస్ ఐటమ్స్ని ఒకవైపు, నెక్స్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ని ఒకవైపు మనం పేర్చుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒకవైపు పెట్టుకుంటే మనకి కిచెన్ ఎప్పుడు కూడా అందంగా అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే ఈ విధంగా కిచెన్ అయితే ఇలా అమర్చుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా కిచెన్ అనేది అందంగాను అలాగే మంచిగా ఉండాలి అంటే మనం అసలు మన ఆరోగ్యం బాగుండాలి అంటేనే వంటగది అనేది ఎంతో నీట్గా అయితే మనం మెయింటైన్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కూడా వీడియో చూపించాలి, వీడియో షేర్ చేయాలి. సో చాలామంది అడుగుతున్నారు కదా, అందుకోసమనే వీడియో అయితే షేర్ చేశానండి. అలాగే ఫస్ట్ మనం గ్యాస్ గిన్నెలు అనేవి నానబెట్టి సింక్లో పెట్టుకున్నాం కదా,
కదా వాటిని అయితే ఇలా క్లీన్ చేశాను. సో దీన్ని ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను. సో ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. అలాగే మన ఛానల్లో టిప్స్ అనేవి ఉన్నాయి, అంటే ముఖ్యంగా క్లీనింగ్ టిప్స్ అంటే బాత్రూంలో క్లోజ్ సైడ్ కానీ, లేదా వెస్టర్న్ టాయిలెట్స్ కానీ, ఇండియన్ టాయిలెట్స్ కానీ, అలాగే బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలన్నా, ఇంట్లో మంచి స్మెల్ రావాలన్నా, ఎలాంటి లిక్విడ్స్ కూడా యూజ్ చేయకుండా, పైసా ఖర్చు లేకుండా సో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఇలా వంటగదిని అయితే ఇలా నీట్గా అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.